అన్నింట్లో విజయం లేదంటే ఏదో ఒక రకమైనటువంటి వివాదం. ఇది మోడీకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు. తను అనుకున్నదైతే చేస్తారు, ఆ తర్వాత వివాదాలను ఫేస్ చేస్తారు. అందులో అలోక్ వర్మకి సంబంధించినటువంటి అంశం, సిబిఐ డైరెక్టర్గా ఇంతకుముందు కూడా దానికి సంబంధించి ప్రస్తావించుకున్నాం. తన సహచర అధికారి మీదనే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడంతో పాటుగా సాక్షి కింద రహస్యంగా ఉండాల్సినటువంటి రా అధికారి, అరేబియన్ కంట్రీస్లో ఉన్నటువంటి రా అధికారిని సాక్షిగా పెట్టడం ద్వారా ప్రపంచం దృష్టికి ఆ వ్యక్తిని కూడా ఎక్కడైతే నిఘా కళ్ళ నీడలో ఉండాల్సి బయటికి తెలియకూడనటువంటి ఒక గూఢచారిని బయట పెట్టినటువంటి వ్యక్తి. అయితే తనని తీసేటువంటి విధానం, టెక్నికల్ విధానానికి సంబంధించి గతంలో అయితే కేంద్ర ప్రభుత్వాలు ఎలా కావాలంటే అట్లా జరిగాయి. తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టడంతో సిబిఐ కానీ ఈ ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అధికారులను మార్చాలంటే ఒక నిబంధనలు పెట్టారు. దానికి ఉన్నత స్థాయి అధికారుల బృందమే చేయాలి, రాజకీయ నాయకత్వాలతో సంబంధం లేదు. అదే సందర్భంలో అప్పట్లో అయితే ఇట్లాంటి కాంట్రవర్సీ ఊహించి ఉండరు. దాని పర్యవసానమే స్వయంగా ఇద్దరు అధికారులు కొట్టుకుంటూ చివరికి సంస్థ పరువు వీధిలో పాలు చేసినటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి ఆయన మార్చినటువంటి. అయితే న్యాయస్థానం ఇక్కడ సమన్యాయం చేసిందనే చెప్పాలి. ఒకటి, తనని ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయడం, అప్పటికప్పుడు జైలు సమయం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎంక్వైరీని కూడా కంటిన్యూ చేసింది. ఇంకోవైపున తనకి సంబంధించి తనని తీయడానికి వీలు లేదు అంది, టెక్నికల్గా తనని బదిలీ చేయడానికి వీలు లేదన్నటువంటి పాయింట్ని కన్ఫర్మ్ చేసింది. అదే సందర్భంలో ఆ బోర్డు వారంలోపు కూర్చోమంది, ఆ కూర్చున్న తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోమని చెప్పింది. అప్పటిదాకా అలోక్ వర్మ నిర్ణయం తీసుకోవద్దని కూడా చెప్పింది. ఇక్కడ ఇద్దరికీ ఓవైపున ఫ్రీ హ్యాండ్, ఇద్దరికీ కూడా ఎదురు దెబ్బ. అలోక్ వర్మకి ఎదురు దెబ్బ ఏంటంటే తనకి అవకాశం ఇచ్చి, అంటే పరిగెత్తు అని చెప్పి మోకాలు అడ్డం పెట్టడం, ఉద్యోగం ఇచ్చి. రెండో వైపున మోడీకి అడ్డం ఏంటంటే తను బయటికి తీసేసినటువంటి మనిషిని తిరిగి తీసుకురావడం. సక్సెస్ ఏంటంటే అలోక్ వర్మ వెనక్కి వచ్చారు. అదే సందర్భంలో రేపు పొద్దున మళ్ళీ తీసివేయడానికి అవకాశం ఉంది కమిటీ నిర్ణయించిన తర్వాత. ఎందుకంటే సివిసి కూడా అందులో పార్టు, అధికారులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించి రూల్స్ను పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇంకోటి అక్కడ జరిగిన దాంట్లో ఆ డొల్లతనం అంతా కూడా ఓపెన్గా కనబడినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ మాత్రం మోడీ క్రియేట్ చేయడానికి ప్రతిపక్షాలకి ఒక అవకాశం ఏర్పడింది. ఈ వారం రోజుల పరిణామాల తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటిది వేచి చూద్దాం.